वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने जिले रंगारेड्डी के जलपल्ली म्युनिसिपालिटी के हुदूद में वाक़ बालापुर मंडल में गुज़िश्ता साल हुए मौसलाधार बारिश के नतीजे में मकानात मुनहदम होने वाले मुतासरीन में चेक तक़सीम किए। म्युनिसिपल दफ्तर के अहाते में मुनक़िदा इस तक़रीब में म्युनिसिपल चेयरमैन के अलावा दीगर मुकामी टीआरएस कायदीन ने शिरकत की। इस मौके पर रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने मीडिया से खिताब भी किया। गत मार्च लो गत जून जुलाई వర్షాలు ఏవైతే వచ్చినాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ అంతా కూడా మొన్న వచ్చిన వర్షాలు 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వర్షాలు ఆ వర్షాలలో ఇల్లు డ్యామేజ్ అయితే వాళ్ళకు ₹1,00,000 ఇవ్వాలనేది పార్షియల్లీ డ్యామేజ్ అయితే 3,200 ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ తో మన కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయడం కొంతమందికి ఇప్పటికి ఇవ్వడం జరుగుతా ఉంది। దీంతో పాటు వర్షం వచ్చినప్పుడు ఇళ్ళకి నీళ్లు వస్తే కాలనీలకు నీళ్లు వస్తే ప్రతి ఇంటికి ఒక ₹10,000 ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ఒక జల్పల్లి మున్సిపాలిటీలోనే ఇంచుమించు 6,40,00,000 10,000 చొప్పున ఇంటింటికి 10,000 చొప్పున అందించడం జరిగింది। అంటే ఆ టైంలో పేదవాళ్ళు బయటికి ఎక్కడ వెళ్ళలేరు, ఆ టైంలో వాళ్ళ కుటుంబానికి ఆసరా ఉండాలనే ఉద్దేశంతో 10,000 చొప్పున 6,40,00,000 ఇవ్వడం జరిగింది। ఆ రోజు వర్షం వచ్చి ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈరోజు 23 మందికి ఒకరొకరికి 93,000 చొప్పున 95,100 ఒక్కొక్కరికి ఒక ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకి 95,100 చొప్పున 23 మందికి ఇవ్వడం జరిగింది। మిగతా పార్షియల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి కూడా దాదాపుగా 28 మందికి ₹3,200 ఇవ్వడం జరిగింది। ఈరోజు దాదాపుగా 22,76,000 వీటిని ఇవ్వడం జరిగింది। ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు ఒక 4-5 ఇక్కడే ఇచ్చాను, ఒకరొకరికి 60,000 చొప్పున వాటన్నింటిని కూడా ఈరోజు నా కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంచుమించు ఒక 10 ఇచ్చాను। ఈరోజు 60,000 చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అవి కూడా సీఎం ముఖ్యమంత్రి గారు ఎవరైనా జబ్బు పడ్డ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది, వాళ్ళకు కూడా ఒక 10 చెక్స్ ఇవ్వడం జరిగింది। ఈరోజు ఏమున్నా కూడా ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన। ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ చెక్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నామంటే ఈ టైంలో వాళ్ళకందరూ కూడా ఆసరా ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి। మరొకసారి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి। దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి। తొందరలోనే ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, మ్యాక్సిమం ఒక ఐ థింక్ మండే ఆర్ ట్యూస్డే ఒక కోవిడ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం। అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాలాపూర్ రెవెన్యూ మండలంలో ఉన్న ఎవరైనా కూడా ఇప్పుడు 30 బెడెడ్ చేస్తున్నాం, తర్వాత 100 బెడెడ్ వరకు పెంచుతాం దాన్ని। ఎవరికైనా కూడా హైదరాబాద్ వరకు వెళ్లకుండా ఇక్కడ ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। దయచేసి అందరూ కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండండి, కోవిడ్ నామ్స్ పాటించండి, ఈ కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలి। ఒకవేళ పడ్డా కూడా ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం అండగా ఉంటుంది। ప్రతి హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది, ప్రతి దగ్గర మందులు ఉన్నాయి। ఏ హాస్పిటల్ పోయినా కరోనా ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ కాబట్టి ఇది చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని దయచేసి అనుకోకండి। ప్రైవేట్ హాస్పిటల్లో ఏ మందులు ఇస్తారో గవర్నమెంట్ హాస్పిటల్ అవే మందులు ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మందులు ఇస్తారో ప్రైవేట్ హాస్పిటల్ అవే మందులు ఇస్తారు దీనికి। కాబట్టి దయచేసి అనవసరంగా పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి। వీలైనంత వరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని కోరుతా ఉన్నాం।